నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణంలో పలు అమ్మవార్ల దేవాలయాలను సందర్శించి పూజలు చేసిన భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. అధికారుల సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి. ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. తెలుగు సాహితీ సమైక్య ఆధ్వర్యంలో జరిగిన గుర్రం జాషువా జయంతి కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న పూర్వ అధ్యక్షులు ఈతకోట తాతాజీ. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో కొండయ్య చెరువుగట్టు చుట్టూ శుభ్రం. పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. గాన గంధర్వుడు స్వర్గీయ ఎస్పీ బాలు వర్ధంతి సభను నిర్వహించి ఆయన పాడిన పాటలతో నివాళులు అర్పించిన బాలు కళామిత్ర మండలి. అతిథిగా పాల్గొన్న రాష్ట్ర నాటక పరిషత్తుల సమైక్య అధ్యక్షులు బుద్దాల రామారావు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో 6వ రోజుగా శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా సాక్షాత్కరించిన అమ్మవారికి విశేష పూజలు. అమ్మవారి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలు సిరి సంపదలతో విరాజిల్లాలని కోరుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శనివారం ఆయన పట్టణంలోని పలు దేవాలయాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడు వై జంక్షన్లో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. జువ్వలపాలెంలోని లలితాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ధనలక్ష్మి అవతారంలో అమ్మవారిని అలంకరించారు. నాగసుబ్రహ్మణ్యం, సత్యకుమారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక 13వ వార్డు శివాలయం వీధిలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరణ చేశారు. ఈ నెల 29వ తేదీ ఆలయంలో సరస్వతి పూజలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. జ్యోతిర్లింగార్చన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అనంతరం వార్పు రోడ్లోని వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళులా భావించి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, ముప్పిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆనందగర్ నమగృహే సరస్వతకస్వే దేవాయ నమః. పత్తిపాడు కనకదుర్గమ్మ గుడి దగ్గర కానీ, అలాగే మన జోలపాలెంలో వేయించేసి ఉన్న లలితాదేవి గుడిలో కానీ, అలాగే 13వ వార్డులో మరి శివాలయం దగ్గర ఉన్న కనకదుర్గమ్మ గుడి, అలాగే ఈ వార్ఫ్ రోడ్లోని రాజరాజేశ్వరి మాత దగ్గరికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాల ద్వారా ముఖ్యంగా దేవి శరన్నవరాత్రులు ఈవేళ తాడేపల్లిగూడెంలో ప్రతి చోట కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఎవరి వ్యాపారాలు, ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకునేలాగా మరి ఈవేళ అత్యంత స్వేచ్ఛ వాతావరణం కలిగి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుని ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వం పట్ల సానుకూలంగా ప్రజలందరూ కూడా ఉండాలని ఎన్నో కార్యక్రమాలు వేళ
సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా తీసుకెళ్తున్న మరి కూటమి ప్రభుత్వం. ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటిని సరిచేయడానికి మేమందరం కూడా ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి జరగాల్సిన అవసరం తాడేపల్లిగూడెంలో చాలా ఉంది. రోడ్లు తూట్లు పడిపోయిన పరిస్థితుల్లో మరి ప్రభుత్వం కూడా ఎలా అంటే గతంలో చేసిన కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించని పరిస్థితి వాళ్ళు చేస్తే వాళ్ళందరికీ కూడా ఆ బిల్లులు క్లియర్ చేయడానికే మరి వేల కోట్ల రూపాయలు అయిపోయింది. ఆ పరిస్థితుల్లో ఉండి ప్రాముఖ్యం కలిగిన అన్ని కూడా చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఆశీర్వచనాలు ఇవ్వాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరి ఏదైతే ఆటో వర్కర్లకు కూడా మరి 1వ తారీఖు నుంచి 15,000 రూపాయలు 1వ తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఆ అమ్మవారి అనుగ్రహానికి మరి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా పాత్రులై ఆ అమ్మవారి అనుగ్రహంతో వారి వ్యాపారాలు వృద్ధి చెందుతూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వారందరూ కూడా విరసిల్లాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ ఈ చుట్టుపక్కల అందరూ కూడా అమ్మ ఏదైతే అది ఇచ్చి దొంగ బంగారంగా కాపాడుతూ వస్తున్నందుకు అమ్మని మేము కూడా మొక్కుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ముందు ఇంకా మంచి కార్యక్రమాలు ఘనంగా చేయాలని దానికి అందరి సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ ఈ దేవత అంటే ప్రజలకి ఎనలేని మక్కువ. విజేతలు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామాల పరిసర ప్రాంతాలంతా కూడా తాడేపల్లిగూడెం కానీ ఇలాగ అల్లంపురం కానీ రాజ్యాలు కానీ పత్తూరు కానీ ఆరిగొల్లు కానీ కృష్ణాయపాలెం కానీ వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ దేవతని ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా ప్రార్థిస్తూ ఆవిడ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. విజేతలంటే ఆవిడ ఏదైతే మనం కోరుకుంటున్నామో అవన్నీ కూడా మరి తప్పనిసరిగా నెరవేరుతున్నాయని ఒక నమ్మకంతో ఈ గుడికి చాలా అత్యధికంగా భక్తులు చేస్తూ ఉంటారు. గత 40 సంవత్సరాలుగా మా దేవీ నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ దేవస్థానంలో నిర్వహించే పూజలన్నింటినీ కూడా ఆలయ కమిటీ వారు ఉచితంగా వస్తు సామాగ్రిని సమకూర్చడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఇచ్చేసి ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే వచ్చే సోమవారం నాడు సరస్వతి పూజలు జరుగుతాయి. ఆ రోజున పిల్లలందరూ కూడా పుస్తకములు అలాగే ఇవ్వడం జరుగుతుంది, సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు విచ్చేసి సరస్వతి పూజలో పాల్గొని వారి పిల్లలకు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని అమ్మవారిని కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ లలితాదేవి ఆలయం 2020లో మనం ప్రతిష్ఠ చేయటం జరిగిందండి. ఈరోజు అమ్మవారి అవతారాల్లో కూర్చున్న పీటల మీద కూర్చున్న దంపతులు మోటమన్ సుబ్రహ్మణ్యం గారి దంపతులు కూర్చుని ప్రధాన అర్చనగా చేసుకుంటున్నారు. అదేవిధంగా మన బాబ్జీ గారు ఈ రోజు రావడం మాకు చాలా సంతోషదాయకం. అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆయనకి అమ్మవారి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగజేయాలని కోరుకుంటున్నారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధి అందు ఈ రోజు 6వ రోజు అమ్మవారి యొక్క అవతారము ధనలక్ష్మి అవతారము. ఈ రోజు విశేషమైన పూజలు మాన్యసూత రుద్రాభిషేకం, అలాగే సాయంత్రం లక్ష కుంకుమార్చన, చండీ రుద్రహోమాలు జరుగుతాయి. అలాగే ప్రతి ఒక్కరు చండీ రుద్రహ కమలహోమం జరుగుతాయి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కూర్చున్నాం. అధికారులు సమన్వయంతో పనిచేసి మండలంలోని గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని ఏపీ ఆప్గాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. శనివారం భీమడోలు మండలం సర్వసభ్య సమావేశం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ కనుమల రామయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సదరు శాఖల అధికారులు వివరించారు. మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు పలు అంశాలపై లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా ఆప్గాబ్ చైర్మన్ గన్ని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వాటి అమలు తదితర అంశాలను ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మావతిదేవి, తహసీల్దార్ రమాదేవి, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, గుండుగొలను సొసైటీ అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు, మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జరిగినటువంటి సమావేశంలో సుమారు ఒక 10-15 డిపార్ట్మెంట్ల వారి యొక్క డిపార్ట్మెంట్ల వారిగా వారి డిపార్ట్మెంట్ చేసినటువంటి ప్రగతి కానీ రాబోయే రోజుల్లో వారు చేసేటువంటి అచీవ్మెంట్స్ కానీ ప్రజల దగ్గర నుంచి ఏమైనా రిక్వెస్ట్ ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా అయిన తర్వాత మరి మీ అందరితో కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఎందుకంటే మనం ఈవేళ ప్రభుత్వం గతంలో ఒక ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఇంకొక ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మనం ఒకళ్ళు అది ఇది అనేది కాకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉన్న సమస్యలను మనం గుర్తించి ఆ సమస్యల పరిష్కారానికి మనమంతా కూడా కలిసికట్టుగా పనిచేసినప్పుడే మన వ్యవస్థ కానీ మన గ్రామాలు కానీ అన్నీ బాగుంటాయన్న వాస్తవం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా పిఆర్లో కూడా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే బిల్స్ ప్రాబ్లం అక్కడ కూడా ఉంది. గతంలో మనకి 30 కోట్లు మనకు వస్తే ఆ బిల్లు అంతా కూడా మనోళ్ళందరూ కూడా చేసుకున్నా సరే ఆ బిల్లులు రాకుండా ఇప్పుడు కొత్త వర్క్ వస్తే కూడా చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో వాస్తవాలు మాట్లాడుకోవాలంటే, కానీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక అనిశ్చితి గురించి కానీ మనం వాళ్ళ ఆటల గురించి వెళ్ళాలంటే సబ్జెక్ట్ కొంచెం దయచేసి మండల పరిషత్ అభివృద్ధికి వివిధ పంచాయతీలకి మనం డెవలప్ చేయడానికి ఏమన్నా నిధులు ఇప్పించే విధిగా సహకరించాలని కోరుకుంటున్నాం. సో ఎవరైతే ఇప్పటివరకు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోలేదో, అంటే మన పెన్షన్స్ డేటా నుంచి అదేవిధంగా జిఎస్డబ్ల్యూఎస్లో ఇప్పటివరకు మ్యూటేషన్ జరిగినవి కానీ అదేవిధంగా అదర్ రేషన్ కార్డ్ డేటా నుంచి కూడా బ్యాక్ ఎండ్లో కొంత డేటా తీసుకుని మనకు ఒక 12,000 క్యాస్ట్ సర్టిఫికేట్ని పంపడం జరిగింది. సో ఈ 12,000 క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోకపోయినా మనమే సుమోటుగా కన్సిడర్ చేసి వాళ్ళని అప్రూవ్ చేయడం జరిగింది. ఇంకా నుంచి నెక్స్ట్ ఏంటంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకుంటే ఇంకా ఎంక్వైరీ ప్రొసీజర్ అనేది ఉండదు, అక్కడికక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. తాడేపల్లిగూడెం తెలుగు సాహితీ సమైక్య 660వ కార్యక్రమంగా నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 130వ జయంతి సభ శుక్రవారం రాత్రి మండవల్లి చెన్న నాగేంద్ర ఆధ్వర్యంలో దీప్తి మెగా ఫర్నిచర్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చీతకూడ తాతాజీ, గట్టి మాణిక్యాలరావు, పైలు శ్రీనివాస్, మండా బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. తెలుగు సాహితీ సమైక్య కోశాధికారి మండవల్లి చిరనాగేంద్ర పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సాహితీ సమైక్య మరి కార్యవర్గ సమావేశం, అలాగే మరి జాస్వా 130వ జయంతి సందర్భంగా దాంతోడు మరి ఇలా ప్రత్యేకంగా నాగేంద్ర గారు పుట్టినరోజు సంగతి తెలియదు, జన్మదినోత్సవం అని ఈ తెలుగు సాహితీ సమైక్య అధ్యక్షుడిగా చేశాడు. ఆయన అధ్యక్షుడు చేసిన ఆయన్ని నేను రిక్వెస్ట్ చేశాను, బాబు నువ్వు కార్యదర్శి కాదు కోశాధికారిగా ఉండాలి, యాక్చువల్గా అధ్యక్ష చేసినప్పుడు కోశాధికారి అంటే ఫీల్ అవ్వచ్చు, మీరు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ఈ తెలుగు సాహిత్య సమైక్య అన్నది ఒక మన నియోజకవర్గంలో ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఎందుకంటే 1972లో ఇది స్థాపించి ఎంతోమంది పెద్దలు ఈ సంస్థని స్థాపించిన అప్పుడున్న వ్యక్తులు కాకుండా ఇవాళ దేశంలోనే మరి పెద్ద పేరు తెచ్చుకున్న నాయకులు, ఉదాహరణ ఘంటసాల గారు కానీ, అలాగే ఇంకో వ్యక్తి శ్రీశ్రీ గారు కానీ, శ్రీ నారాయణ రెడ్డి గారు కానీ, అందరూ కూడా ఈ వేదిక మించి ప్రసంగించిన వ్యక్తులు. అటువంటి సంస్థ ఇది. నాగేంద్ర గారు కూడా ఇందులో అధ్యక్షులుగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అటువంటి వ్యక్తిని మేము ఈరోజు మరి ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా అభినందిస్తూ ఇందులో కోశాధికారిని మేము అనుకోం, తెలుగు సాహిత్య సమైక్య వ్యవస్థాపకంగా ఉండి ఈ సంస్థ అభివృద్ధి చేసే కార్యక్రమంలో జాషువా మహాకవి అవ్వడానికి అతను ఉపయోగించినటువంటి పదజాలంతో పాటు అతను ఉపయోగించిన పదజాలం ఇప్పుడు లలితమైన పదాలు వాడారనుకున్నాం. తేలిక గడ్డి పోచలు లాంటి పదాలు, ఎర్ర గులాబీ రేకులు లాంటి పదాలు. ఆ రేకులు ఇలా ముట్టుకున్నాం అనుకోండి అది నలిగిపోతుందేమో కదా, అంత మృదువైన పదాలు వాడారు ఆయన, సుకుమారమైన పదాలు వాడారు. ఇంత సుకుమారమైన పదజాలంతో కవిత్వం రాసిన జాషువా తదనంతర దశలో, ఇది ప్రారంభ దశ, ఖండకావ్యాలు రాసినటువంటి ప్రారంభ దశ ఇది. తదనంతర దశలో అంటే దీన్ని రెండో దశగా భావించినట్లయితే ఆ దశలో అతని కవిత్వం ఘాటెక్కింది, గుంటూరు ఘాటెక్కింది. భావం మరింత అది పదునుదేరిందని చెప్పచ్చు. ఈ
ఈ సంస్థ మరింత రెట్టింపు అవ్వాలని, ఆర్థిక వనరులు పెరగాలని, కార్యక్రమాలు నెలకు 2-3 జరగాలని తాతాజీ గారు మరి ఈ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి గారు చెప్పారు. అయితే నాగేంద్ర గారు ఈ సాహిత్య సమైక్య కోశాధికారి కాకుండానే భవన నిర్మాణ కమిటీ చైర్మన్ కూడా, అధ్యక్షులు కూడా, మరి అది శాశ్వత అధ్యక్షులు. దానికి భవనం పూర్తయ్యే వరకు తాతాజీ గారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఏదో ఏం లేకపోతే మనం లక్ష్యాన్ని చేరుకోలేం. లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఉండాలంటే సంస్థ చాలామంది ఉద్దండులు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులందరూ 72లో మొగ్గ తొడిగిన సంస్థ 53 వసంతంలో అడుగు పెట్టింది. ఇందాక వెళ్ళిపోయిన ఎన్వి రమణరావు గారు అందరూ పెద్దోళ్ళే ఉన్నారు ఇందులో. మరి అది చేయాలని హృదయపూర్వక కోరుకుంటూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో శనివారం జరిగింది. 30వ వార్డు కొండయ్య చెరువు చుట్టూ శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, డిఎల్ఎఫ్ ప్రెసిడెంట్ గుండుమోగుల పద్మప్రియ, పెంటా రాజేశ్వరి, సీలి వెంకటాచలం, మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఎన్ రాజు, మున్సిపల్ ఇంజనీర్ వైవి రమణ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జి సీతారాం, ఏఈ హరీష్, శానిటరీ సూపర్వైజర్లు సోమేశ్వరరావు, రజని, శానిటేషన్ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది, ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ పర్యవేక్షణలో స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతిరోజు ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తాడేపల్లిగూడెం అనే సంకల్పంతో 17/9/2025 తేదీ గౌరవ ప్రధానమంత్రి గారి పుట్టినరోజు నుండి 2 అక్టోబరు 2025 వరకు గాంధీ గారి జయంతి వరకు కూడా ఒక షెడ్యూల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఈ 30వ వార్డుకి సంబంధించి కొండయ్య చెరువుని అంతా బ్యూటిఫికేషన్ చేసి క్లీన్ చెరువుగా తీర్చిదిద్దడానికి ఈ రోజున అంతా కూడా కంకణం కట్టుకుని పురపాలక సంఘ సిబ్బంది, అలాగే మెప్మా సిబ్బంది, ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సభ్యులు, తర్వాత ఎస్హెచ్జి మెంబర్స్, అలాగే ఎన్జిఓస్, స్వచ్ఛంద సంస్థలు, అలాగే ఎక్స్ కౌన్సిలర్స్ అంటే రాజకీయ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఏంటంటే ప్రజాసేవకు ముందుండడానికి దాంట్లో భాగంగా పరిశుభ్రతను పాటిస్తే మనం ఆరోగ్యవంతంగా ఉంటామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మన తాడేపల్లిగూడెం పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దడానికి మనం ముందడుగేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, అందరూ భాగస్వాములు అవ్వాలి. ప్రజలందరూ కూడా మన భాగస్వాములు అయ్యి కలిసి పనిచేసినప్పుడు మాత్రమే ఏదైనా అభివృద్ధి సాధించగలం. కనుక మన గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు ప్రతి చెరువుల్ని క్లీన్ చేద్దాం, ప్రతి రోడ్లని క్లీన్ చేద్దామనే సంకల్పంతో వారు ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రకారం కూడా స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతి వీధిని, డ్రైన్ని, రోడ్ని అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా. సెప్టెంబర్ 17 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి దాకా కూడా మరి ఈరోజు స్వచ్ఛ సేవ, స్వచ్ఛ భారత్, నారీ శక్తి, హ్యాండ్ వాష్, అలాగే మరి క్లీన్ అండ్ గ్రీన్, మొక్కలు నాటే కార్యక్రమం, అనేక కార్యక్రమాలు సుమారు 15 రోజులు ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 27 నుంచి 30వ వార్డు వరకు కూడా అనుసంధానమైన ఈ కొండయ్య చెరువు అనేది ఎప్పటి నుంచో పెద్ద ప్రాముఖ్యత. మరి ఈ చెరువు అంతా కూడా క్లీన్ చేయాలని మరి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మరి కమిషనర్ గారు ఎప్పటి నుంచో దీనికి ఒక రూపకల్పన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వచ్ఛ సేవ అనే కార్యక్రమంలో ఇదంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా దీన్ని క్లీన్ చేసి దీనికి ఒక వాకింగ్ ట్రాక్ కానీ మరి ఏదైతే చుట్టుపక్కల 5 వార్డులు కలిపి ఈ మధ్యలో ఉన్నది కాబట్టి ఒక సుందరవందనంగా ఈ చెరువుని తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, కమిషనర్ గారు, ఈ వార్డు ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలు అందరూ కూడా చేస్తున్నారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా 30వ వార్డు కొండయ్య చెరువు చుట్టూ పిచ్చి మొక్కలు క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటి ముందు చెత్తది ఏమీ లేకుండా చూసుకొని పరిశుభ్రంగా ఉంచి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. అలాగే ఇప్పుడు మేము మా కొండయ్య చెరువు చుట్టూ వాకింగ్కి, అలాగే వినాయకుడి గుడి కూడా ప్లాన్ చేస్తున్నాము మన ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారి సహకారంతో. అలాగే వార్డు ప్రజలు కూడా మాకు సహకరించి మాకు ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాము. కొండయ్య చెరువు చుట్టూ ఉన్న మొక్కలు అవన్నీ తీయడం జరుగుతుంది. ఈ ఒక ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చిన కాశీ గారికి, ఎన్డీఏ కూటమి నాయకులకి, అలాగే ఈ వార్డు ఇన్ఛార్జ్ ఎక్స్ కౌన్సిలర్ పెంటా రాజేశ్వరి గారికి,
అలాగే ఈ 10 రోజుల నుంచి జరిగే ప్రోగ్రామ్ని చాలా యాక్టివ్గా ఆయన చేస్తూ మమ్మల్ని చేయింతూ ఎదరికెళ్ళే మన కమిషనర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా బాలు కళామిత్ర మండలి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం బీవీఆర్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం సాయంత్రం వర్ధంతి సభ జరిగింది. తొలుత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాలసుబ్రహ్మణ్యం పాటలను ఎస్పీ బాలు కళామిత్ర మండలి సభ్యులు పాడి ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమంలో బాలు కళామిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షులు పాలడుగుల సతీష్, బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకులు కళాబంధు బొద్దాల వెంకటరామారావు, బాలు కళామిత్ర మండలి సభ్యులు కామేష్, శరత్, మురళీకృష్ణ, రంగస్థల కళాకారుల సంఘం జాయింట్ సెక్రటరీ జేకే కృష్ణ, మాజీ కోశాధికారి మాసా బాబురావు, ఏస్టిఫ్ వాకర్స్ మాజీ అధ్యక్షులు చలం, బీవీఆర్ కళాకేంద్రం సభ్యులు శర్మ, ఆంజనేయస్వామి, గాయకులు సాయి, చిరు, ప్రకాష్లు పాల్గొన్నారు. ప్రపంచంలోనే చాలా అరుదైన గాయకులు, భారతీయ భాషల్లో 16 భాషల్లో మరి 40,000 పైచిలకు ఆధ్యాత్మిక భక్తి సంగీతం, లలిత సంగీతం, అలాగే సినీ సంగీతంతో పాటు ఎన్నో ఆల్బమ్లు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన అతి చిన్న వయసులో మరి ఇంజనీరింగ్ చదువుదామన్న సంకల్పంతో వాళ్ళ తండ్రి గారి కోరిక మేరకు చెన్నైలో వారు అడిగి సినిమా ప్రయత్నాలు చేస్తూనే ఇంజనీరింగ్ ఏఎంఐ తమిళనాడు ఏఎంఐలో 5 రోజులు కాలేజీకి వెళుతూ 2 రోజులు సైకిల్ మీద ఆయన అనేకమైనటువంటి సంగీత దర్శకులకి అలాగే సినీ నిర్మాతలకి వారందరినీ కలిసి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా అంటే బాలు గారి గురించి ఈరోజు కార్యక్రమం కాబట్టి దక్షిణ భారత చలనచిత్ర సంగీతంలో అతి చిన్న వయసు సుమారుగా 46 నుంచి 2000 వరకు సుమారు 40,000 పాటలు పాడి 16 భాషల్లో 40,000 పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి ఎక్కినటువంటి శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వర్ధని మనం జరుపుకోవడం అనేది చాలా గర్వకారణం. ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి బాలు గారి అభిమానులకి, సంగీత కళాభిమానులందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం,
జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మ తల్లి 8వ వార్షిక దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజున శనివారం శ్రీ శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో శ్రీదేవి మహంకాళమ్మ తల్లిని అలంకరణ చేశారు. అలంకరణ దాతలు దేవభక్తిని సురేష్ కుమార్, పద్మ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం వద్ద శ్రీ పద్మనాభ వల్లభ గ్రూప్ వారిచే ప్రతిరోజు అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. దసరా సందర్భంగా విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదములు, గాజులు, చేతితాళ్లు అందజేశారు. ఈ దసరా శరన్నవరాత్రి కార్యక్రమాలను నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షుడు ఎగ్గిన నాగబాబు, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ దేవి మహంకాళమ్మవారి ప్రతిరూప దేవాలయంలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా గత 5 రోజులుగా ప్రతినిత్యం అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు 6వ రోజు అన్నపూర్ణాదేవిగా మహంకాళమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్నపూర్ణాదేవి అలంకరణకి అయిన ఖర్చు భరించిన వారు శ్రీ దేవభక్తుని సురేష్ కుమార్, పద్మ దంపతులు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే 5 రోజులు కూడా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేష అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతూ, అలాగే ఈ నెల 29వ తేదీ సోమవారం ఉదయం కొడవటి గంటి లక్ష్మీ నరసింహసాగర్లు గారి నేతృత్వంలో సరస్వతి పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పూజకు అయ్యే ఖర్చు మొత్తం, అలాగే అమ్మవారి ముఖ చిత్రంతో ఉన్నటువంటి పుస్తకాలు, పెన్నులు కూడా ఆ రోజు ఉచితంగా పంచిపెట్టబడతాయి. స్థానిక తాడేపల్లిగూడెం గ్రామదేవత బలసలమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి మహోత్సవాలను 6వ రోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు ఆలయమంతా పలు రకాల గొడుగులతో అలంకరణ చేశారు. అమ్మవారి విగ్రహానికి భారీ గజమాలతో అమ్మవారిని అలంకరణ చేశారు. ఆలయ ఈవో బివి చంద్రశేఖర్, ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ నేతృత్వంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు సేవలు అందించారు. ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున్ శర్మ బ్రహ్మత్వంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, లలితా పారాయణ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ 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 బలసలమ్మమ్మ ఈరోజు దసరా మహోత్సవాల్లో 6వ రోజు లలితా త్రిపుర సుందరీ దేవిగా మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో చక్కనైనటువంటి ప్రతి ఇంటా కూడా ఆవిడని నమ్ముకున్నటువంటి ప్రతి ఇంటా లోకానికి కూడా సిరి సంపదలకు లోటు లేకుండా
సర్వమైనటువంటి సంకల్పించిన ప్రతి పని యందు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సర్వకార్య జయాన్ని అనుగ్రహించేటటువంటి చల్లని తల్లి శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారు. చక్కగా లలితా సహస్రనామాలతో ఆ అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చన విశేషాలు జరిగాయి. అదేవిధంగా ఉదయకాలం నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఈరోజు అమ్మవారిని లలితాదేవిగా దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. చక్కగా వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా యొక్క ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారు, అదేవిధంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ వెంకట చంద్రశేఖరరావు గారు అనేకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నారు. తాడేపల్లిగూడెంలో 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 32వ వార్షికోత్సవం 6వ రోజు ఘనంగా నిర్వహించారు. శ్రీ విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామివారి ఆలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులచే శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారిని గాయత్రీదేవిగా తీర్చిదిద్దారు. శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నవదుర్గలను ఊయలపై పెట్టి పాన్పు సేవని ఏర్పాటు చేశారు. పార్థివలింగం ఏర్పాటు చేసి స్వయంగా భక్తులచే అభిషేక కార్యక్రమం నిర్వహించారు. పూడి వినోద్, జ్యోతి దంపతులు, ఇల్లా నటరాజ్, సత్య దంపతులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సకల ఐశ్వర్యాలు సిద్ధించే మహాలక్ష్మి అమ్మవారికి పూజ, హోమం, నెమలి పించాలతో లలితా హోమం, లక్ష కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు. యాండ్రపు శ్రీను, రామాంజలి దంపతులచే మహాజ్యోతిర్లింగార్చన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాలలో శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, భవానీలు, మాతలు, మహిళా భక్తులు కుంకుమార్చనలు, విశేష పూజలు, ప్రత్యేక హోమాలు, జ్యోతిర్లింగార్చన మొదలగు పూజా కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక విశ్వదుర్గేశ్వరిపేటలో విశ్వదుర్గేశ్వరి మీద ఆనందేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి దసరా మహోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారి గాయత్రీదేవి అవతారం, అలాగే విశేషమైన హోమం ఇవాళ నెమలిపించాలతో విశేషమైన హోమం చేపడుతూ జరుగుతుంది. మరి దీంట్లో ఈరోజు విశేష పూజ ప్రారంభకులు పూడి వినోద్ గారు, మన జ్యోతి గారి దంపతులచే ఈరోజు విశేషమైన పూజ, అలాగే నటరాజు గారు, సత్య గారి దంపతులచే ఈరోజు విశేషమైన పూజ ప్రారంభించబడింది. అలాగే పార్థివలింగానికి స్వయంగా భక్తులందరూ కూడా స్వయంగా పాలాభిషేకం చేసుకునే కార్యక్రమం కానీ, ఏదైతే నవదుర్గలు అమ్మవారి యొక్క పల్లకీ సేవ యొక్క పవలింపు సేవ రూపంలో అమ్మవారు నవదుర్గలుగా ఈరోజు అమ్మవారు గాయత్రీదేవిగా అలంకారం చేసి ఈరోజు ఈ విశేషమైన పూజలు ప్రారంభించడం, అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారిని మరి విశేషమైన అలంకారాలు, విశేషమైన పూజలు, అలాగే విశేషమైన హోమాలతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. డబ్బు వెచ్చించి కొన్న వస్తువు వినియోగదారుడు మోసపోకుండా రక్షణ కల్పించడానికి జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్కు చట్టపరమైన హక్కులు ఉన్నాయి. వినియోగదారుడు ఆ హక్కును పరిరక్షించుకోవడానికి జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందని రుజువు చేసే ఘటన పోళ్లలో జరిగింది. ఒక వినియోగదారుడు ఏలూరులో షాప్లో హోమ్ థియేటర్ సామాగ్రిని కొనుగోలు చేశారు. కంపెనీ వారిచ్చిన వారంటీ పీరియడ్లోపే రిపేర్ రాగా షాప్కి వెళ్తే ఉచితంగా రిపేర్ చేయమని లేదా మార్చమని కోరడంతో దుకాణదారుడు నిరాకరించారు. దాంతో వినియోగదారుడు ఏలూరులో ఉన్న ఎన్సీఆర్సీను ఆశ్రయించడంతో పాటు వారు ఇచ్చిన నోటీసుతో దుకాణదారుడు కొత్త పరికరాన్ని ఇచ్చాడు. ఎన్సీఆర్సీ జిల్లా చైర్మన్ లింగంపల్లి మణికంఠ మాట్లాడుతూ కొన్న వస్తువు వారంటీ గడుపులోపే రిపేరుకు వస్తే నష్టపోకుండా దాని స్థానే మరొకటి పొందే హక్కు వినియోగదారుడికి ఉందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు ఉపయోగించుకోవాలని, తమను సంప్రదిస్తే సహకరిస్తామని తెలిపారు. వినియోగదారుడికి న్యాయం చేయడంలో ఎన్సీఆర్సీ వైస్ చైర్మన్ తుమ్మూరి ఆంజనేయులు, కమిటీ సభ్యులు సహకరించారని ఆయన తెలిపారు. అది ఏం లేదు, హోమ్ థియేటర్ ఒకటి కొన్నాను బ్రదరు. అదేమో వారంటీలో ఉంది. ఏలూరు చోన విధంలో కొన్నాను. అది ఇప్పుడేమో మామూలు ఏమండి బర్న్ అయితే మాకు సంబంధం ఉండదండి, మేము ఇవ్వండి అంటారు. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో 58వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు వెవిలిశెట్టి నటరాజ్ పర్యవేక్షణలో శ్రీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొర్లేపర్ రాము, కార్యదర్శి నున్నా సుందరరావు, కోశాధికారి భోగవల్లి రమేష్ పర్యవేక్షణలో 6వ రోజు వాసవి మాత శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తి అలంకారంలో శ్రీ వైష్ణవిదేవిగా పూజలు అందుకున్నారు. అమ్మవారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. బ్రహ్మశ్రీ కొంపెల్ల రామవారి నేతృత్వంలో 20 మందిని వేద పండితుల సమక్షంలో వేద మంత్రాల నడుమ నిత్య పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, కుంకుమార్చనలు, నక్షత్ర నవగ్రహములకు దానములు కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజాది కార్యక్రమాలకు ఆలయ కార్యదర్శులు ఆలపాటి సత్యనారాయణ, ఆలపాటి చిన్న, వివిధ కమిటీల సభ్యులు భక్తులకు ఏ అసౌకర్యం జరగకుండా నిర్వహించారు.
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఈ విజయదశమి అలంకారాల్లో 6వ రోజుగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారుగా ఇవాళ దర్శనమిచ్చారు. అలాగే మరి ఉత్సవమూర్తి వైష్ణవి దేవిగా దర్శనమిచ్చారు. కాబట్టి మరి 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ రోజున తులసి పూజ ఒకటి ఉంది, లక్ష తులసి పూజ. అలాగే లక్ష్మీనారాయణ స్వామికి అభిషేకం ఒకటి ఉంది. అలాగే మరి వాళ్ళ నవగ్రహాలు కూడా అభిషేకాలు ఉన్నాయి. కాబట్టి విశేషంగా వచ్చి భక్తులందరూ కూడా వచ్చి తిలకించి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ జాతరంలో 6వ రోజుగా వాసవి అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా అవతారం ఇస్తున్నారు. అలాగే ఉత్సవమూర్తిగా వైష్ణవి దేవిగా అలంకారం చేస్తున్నారు. పట్టణ ప్రజలందరూ విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర అవుతారని చెప్తున్నాం. అలాగే సాయంత్రం 4:30కి అక్షోత్తర శతకామ కమల హోమం 8 జంటలతో జరుగుతుంది. అలాగే ఈరోజు నవగ్రహ యంత్రము పూజ జరుగుతుంది. అన్నిటికీ వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నాము. ఉంగుటూరు మండలం నారాయణపురం విద్యుత్ సబ్ డివిజన్ ఆఫీసులో శుక్రవారం విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక వినియోగదారుల ఫోరం చైర్మన్ న్యాయమూర్తి డాక్టర్ బి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. వినియోగదారుల నుండి దరఖాస్తులను అందుకున్నారు. చైర్మన్ డాక్టర్ బి సత్యనారాయణ మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిన వినియోగదారుల సమస్యలు సత్వరం పరిష్కరిస్తామన్నారు. ఈ వార్షిక సంవత్సరంలో తమ దృష్టికి వచ్చిన 939 దరఖాస్తులకు గాను 746 పూర్తిగా పరిష్కరించినట్లు తెలిపారు. వినియోగదారులకు, సిబ్బందికి వినియోగదారుల ఫోరం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫోరం సభ్యులు ఎస్ రాజబాబు, ఎస్ సుబ్బారావు, ఎం మురళీకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కెఎం అంబేద్కర్, పి రాధాకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ భీమేశ్వరరావు, ఉంగుటూరు, నెడమర్రు మండలాల అసిస్టెంట్ ఇంజనీర్లు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శనివారం కాళికాదేవిగా అలంకరణ చేశారు. అన్నంనేడి భవానీ, రాజు, సత్య, లక్ష్మీ దంపతులచే సహస్రనామ కుంకుమ పూజ, అఖండ దీపారాధన, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మండలాపరాధన, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, రక్షాబంధనం, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి పప్పుల హరేరాం ప్రసాద్ పర్యవేక్షణలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అమ్మవారు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నంనేడి శ్రీనివాస్, ఆలయ కమిటీ బోర్డు మెంబర్స్, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ అజ్జరాల ముత్యాలమ్మ తల్లిగా ఈరోజు మనకి 6వ రోజుగా అమ్మవారు మహాకాళి అవతారంలో ఉదయం నుంచి కూడా భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతోంది. ఈరోజు ఉదయం మన అన్నంనేడి భవానీరాజు గారి దంపతుల చేత కుంకుమ పూజలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా, చండీ హోమాలు, చండీ పారాయణలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించుకున్నాం. అలాగే మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అందరి సహాయ సహకారంతో మన శాసనసభ్యులైనటువంటి బోలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సోమవారం నాడు సరస్వతీ పూజా కార్యక్రమాలు ఇత్యాది అత్యంత వైభవపేరంగా మన ఆలయ అధికారులైనటువంటి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ద్వారా కూడా ఈరోజు రేపు సోమవారం నాడు సరస్వతీ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెం 31వ వార్డు రెల్లీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ బాలకనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి 46వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని శనివారం లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తాడికొండ వాసు, నిమ్మకాయల గోవిందు, మాడిమి అచ్చిబాబు, బోనం వెంకటలక్ష్మి, ధనాల వెంకట్రావు, నిమ్మకాయల చిన్న, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక గొల్లగూడెం సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న దుర్గాదేవి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని అమ్మవారిని శనివారం లలితాదేవిగా అలంకరణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ఈలాంజనేయులు వెకస్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ గాయత్రీదేవి 38వ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని శనివారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారిని అలంకరణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో దాతలచే లక్ష కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు బొద్దాల రాజు, ఆరేటి నాగేశ్వరరావు, తాళ నాగవెంకట రవికుమార్, గోకా నారాయణరావు, వాలి వీరవెంకట సత్యనారాయణ, కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. వేదమాత శ్రీ గాయత్రీదేవి అమ్మవారు ఈరోజు
శ్రీ లలితా పరమేశ్వరి దేవి స్వరూపిణిగా ప్రత్యేక దర్శనంలో అందరికీ కూడా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఈరోజు విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించినారు. అలాగే ఈరోజు విశేష పూజా కార్యక్రమాల్లో ఉభయదాతలుగా శ్రీ మాటూరి నాగవెంకట పంచాక్షరి దంపతులచే విశేష పూజా కార్యక్రమాలు, సహస్రనామ కుంకుమ పూజలు, పరమశివుని ప్రీతి వరకు రుద్రాభిషేకములు, అలాగే లక్ష కుంకుమార్చన, అలాగే సాయంత్రం జ్యోతిర్లింగార్చన, ప్రత్యేకంగా ఈరోజు సహస్ర జ్యోతిర్లింగార్చన, హోమాలు, చండీ హోమములు, ఆదిత్యాది నవగ్రహ హోమములు, శతపత్ర కమలాలయ హోమములు ఇత్యాది పూజా కార్యక్రమాలతో ఈరోజు విశేష పూజలన్నీ కూడా జరుగుతున్నవి. తాడేపల్లిగూడెం పట్టణంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు 6వ రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. తాడేపల్లిగూడెం సుబ్బారాయుడుపేట 6వ వార్డు శ్రీనివాస రామాలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నవరాత్రుల్లో 6వ రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుంజయ్ జ్యోతిరాణి దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ చైర్మన్ శానం రామకృష్ణ, శ్రీమతి సరస్వతి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. శనివారం పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామినాయుడు, కనకదుర్గ దంపతుల కుమార్తె శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లలితాపారాయణ సభ్యులు, డిఎస్ యువసేన, విశ్వనేత యూత్ టీం మన కుర్రాళ్లు, వేల్నాటి సత్యబాబు, శానం సత్యానంద్, శానం సందీప్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం 9వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర బాలదుర్గా భవాని ఆలయంలో 6వ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. తూము సత్య శ్రీనివాసు, శ్రీ లావణ్య దంపతులు పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త తణుకు రాంబాబు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని మున్సిపల్ కమిషనర్ సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో గత 35 సంవత్సరాలుగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. మరి ప్రతి శనివారం కూడా ఈ శ్రీనివాస రామాలయంలో జరిగే ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు స్వామినాయుడు గారి కనకదుర్గ దంపతుల కుమార్తె అయినటువంటి శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆ చిరంజీవిని ఆ లలిత అమ్మవారు ఆశీర్వదించి, అలాగే జ్ఞానపూర్ణ అమ్మవారు కూడా ఆ దివ్యాసు ఆవిడ మంచి చదువు, మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళి మరి ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నో చేసుకుని అందరికీ కూడా ఆదర్శవంతంగా తన జీవితాన్ని కొనసాగించాలని చెప్పానని ఆ సరస్వతి మాతను నేను కోరుకుంటూ 6వ రోజు దసరా నవరాత్రుల మహోత్సవ సందర్భంగా అమ్మవారికి సరస్వతీదేవి అమ్మవారి అలంకరణతో ఈ రోజున పూజ జరుగుతుంది. కుంకుమ పూజలు అయ్యి చాలా చక్కగా సువాసనలు వచ్చి చక్కగా అందరూ కూడా చేసుకున్నాడు సామూహికంగా. ఇలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మికత పెరిగి మంచి బాటలో వెళ్ళాలని, అందరినీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అలాగే ఈ కమిటీ చైర్మన్గా శానం రామకృష్ణ, ఈయన ఆధ్వర్యంలో జరగడం కూడా చక్కగా అందరూ కూడా సపోర్ట్ చేస్తూ, ఈ కమిటీలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. వీళ్ళు అలాగే ఎప్పుడూ కూడా ఒక తాటి మీద వెళ్ళి చక్కగా స్వామివారి కార్యక్రమాలు చేయాలని. సాయంకాలం కూడా వచ్చి వాళ్ళ తాలూకా వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ కథలో కూర్చోబడం జరుగుతుంది. భక్తులందరూ గమనించి ఈ కార్యక్రమాలు దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ బాలదుర్గా భవాని అమ్మవారి ఆలయం నందు ప్రతిరోజు కూడా పుణ్యవచనం, గణపతి పూజ, నవగ్రహ మండపారాధన, అలాగే నవగ్రహ హోమం, రుద్ర హోమం, చండీ హోమం, దుర్గా హోమం, గాయత్రి హోమం, రుద్రహోమం మొదలగు పూజా కార్యక్రమములు జరపబడుతున్నవి. ఇది 43వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవంలో ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం చూసి అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు కూడా ఈ ఆలయంలో ఈ జరుగు హోమంలో భక్తులు విరివిగా పాల్గొంటూ అమ్మవారి యొక్క కృపకు పాత్రులు అవుతున్నారు. తాడేపల్లిగూడెంలో మన మున్సిపల్ ఆఫీసులో 35 సంవత్సరాలుగా దుర్గా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి కమిషనర్ గారి ఆధ్వర్యంలో. కావున భక్తులు అనేది కూడా అమ్మవారిని ఇచ్చేసి అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.
ఈరోజు అమ్మవారి అవతారం లలితాదేవి అవతారంలో ఉన్నారు అమ్మవారు. అమ్మవారికి పసుపు రంగు చీర, ప్రసాదం దద్దోజనం, ఎర్రటి పుష్పాలు అలంకారం జరిగింది. భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదం వేసుకుని అమ్మవారి కృపకు మాత్రం కోసంగా కోరుతున్నాం. పెంటపాడు మండలం యానాలపల్లి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి గ్రామంలో మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. గణేశుని మణికంఠ మాధురి దంపతుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ రోజు మహాలక్ష్మి అమ్మవారి అమ్మవారికి సహస్రనామ పూజ కార్యక్రమాలు ఆ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని అలాగే మహాలక్ష్మి సాయంకాలం అమ్మవారికి బాముల పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మణికంఠ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలతో కూడా పూజా కార్యక్రమాలు అన్ని విధంగా జరుగుతున్నాయి కాబట్టి అలాగే అమ్మవారి యొక్క ఎల్లవేళలా కూడా మన కాపాడవలసిందిగా కోరుతున్నామని. మన యానాలపల్లి గ్రామంలో ప్రతి ఆడవాళ్ళు కూడా వచ్చి ఈ నవరాత్రులు కుంకుమ పూజలో పాల్గొనడం జరుగుతుంది. ఎంతో అతివైభవంగా జరుగుతున్న ఈ నవరాత్రులు 5వ రోజు పూజ చేస్తున్నాం. అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. స్థానిక కోతిబొమ్మ సెంటర్ శ్రీ లక్ష్మీ సాయి మందిరం వద్ద రాజీవ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా 6వ రోజు శనివారం అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారంగా అలంకరణ చేశారు. వట్టిపోలు రామసత్యకృష్ణారావు దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గురుజు సూరిబాబు, కొప్పిశెట్టి రమణయ్య, ఆరేపల్లి ఉమ్మ, వీరమల్లి జగదీశ్వరరావు, బండారు శ్రీను, దేవతా రామకోటేశ్వరరావు, దేవాబత్తుల రాంబాబు, ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, భవానీలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 6వ రోజు అమ్మవారి అవతారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి. ఈరోజు పెట్ల మీద కూర్చున్నటువంటి దంపతులు శ్రీ వట్టిపోలు రామసత్యకృష్ణారావు గారి దంపతులు ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, మండప పునఃపూజలు, అనంతరం పరమేశ్వరుడికి రుద్రాభిషేకము, ఇప్పుడు లలితాదేవికి సహస్రనామ కుంకుమార్చన, సాయంకాలం అష్టోత్తర శతకముల హోమము, రుద్ర సూక్త, మంజ సూక్త, శ్రీ సూక్త హోమములన్నీ కూడా యథావిధిగా జరగబడతాయి. ఈ కార్యక్రమంలో ఈ రోజున విశేషంగా మహిళలందరి చేత కూడా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం చేయించాలని ఈ రాజీవ్ యువసేన కమిటీ వాళ్ళందరూ కూడా నిర్ణయం చేశారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో వెనుక సాయి సంజయ్ నగర్లో షిరిడి సాయిబాబా వారి 107వ పుణ్యతిథి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా 27 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. 28వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. బాబావారికి విభూతితో సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, శ్రీ సూక్తం, నవగ్రహ నక్షత్ర కమల హోమం నిర్వహించారు. అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పోతినేడి ఫణీంద్ర, కళ్యాణి దంపతులు, ఈతకోట రాజు, లావణ్య దంపతులు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈతకోట రాజు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పల్లావర్దల సుబ్రహ్మణ్య శర్మ నేతృత్వంలో వేదమంత్రాల నడుమ నిత్య పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, కుంకుమార్చనలు, నక్షత్ర నవగ్రహములకు కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారిని, అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శివసాయి గణేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా వారి 107వ పుణ్యతిథి పూజా మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు బాబావారికి తులసి దళాలతోటి, అలాగే శనివారం సందర్భంగా సెమి పత్రంతో, అలాగే జమ్మి పత్రంతో స్వామివారికి సహస్రనామార్చన చేయడం జరిగింది. ఈరోజు పూజలో కూర్చున్నటువంటి భక్తులు పూతనేడి వెంకటేశ్వరరావు గారు దంపతులు, వారి కుమారులు ఫణీంద్ర, కళ్యాణి దంపతులు ఈరోజు పీటల మీద కూర్చొని స్వామివారి యొక్క కైంకర్యంలో భాగస్వాములయ్యారు. అలాగే దేవి శరన్నవరాత్రి పూజా మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు 6వ రోజుగా అమ్మవారిని త్రిపుర సుందరి దేవి అలంకార రూపంలో అమ్మవారికి ఉదయం కాలంలో కుంకుమతోటి, పుష్పాలతోటి అర్చన, అనంతరం గణపతి, లక్ష్మీ గణపతి, కమల హోమము,
నవగ్రహ హోమము ఆ దంపతులచే చేయించడం జరిగింది. శ్రీ షిరిడి సాయిబాబా వారి 107వ పుణ్యతిథి మహోత్సవాల సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. అలాగే దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని కూడా నిర్వహించడం జరుగుతుంది. గత 28 సంవత్సరాలుగా ఈ సెంటర్లో ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా హోమాలు కానీ పూజలు కానీ బాబావారికి అమ్మవారికి కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి వాటిని చేస్తున్న మన రాజుగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా యూత్ అందరి తరపున. అలాగే 29వ తారీఖు సరస్వతి పూజ కూడా ఉంది. ఈ పూజలో పెద్ద ఎత్తున పిల్లలందరూ కూడా పాల్గొవలసిందిగా కోరుతున్నాం. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల శక్తి స్వరూపిణి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా క్షేత్రదేవత కుంకుళ్ళమ్మ అమ్మవారి అలంకరణ భక్తులను పరవశింపజేసింది. చినవెంకన్న ఆలయానికి దత్తత దేవాలయమైన ఈ ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. 6వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి అలంకరణలో కుంకుళ్ళమ్మ దర్శనం భక్తులను అలరించింది. శంకు చక్రాలు శూలాన్ని ఆయుధాలుగా చేసుకుని అభయ హస్తాన్ని ప్రదర్శిస్తూ విశేష పుష్పాలంకరణతో ఉన్న కుంకుళ్ళమ్మ అమ్మవారిని పలువురు భక్తులు దర్శించుకున్నారు. ఒకవైపు లక్ష్మీదేవి, మరోవైపు సరస్వతీదేవులు వింజామరలు వీస్తున్నట్లున్న అమ్మవారి దర్శనం భక్తులకు కనువిందు చేసింది. శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక కుంకుమ పూజలు జరుపుకున్నారు. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం 376 వారంగా శనివారం స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగింది. తాడేపల్లిగూడెంకు చెందిన కొల్లేపల్లి వెంకటరత్నం బుజ్జి పుట్టినరోజు సందర్భంగా ఆయన భార్య లక్ష్మి, శ్రీ కుమారుడు భవ్యంత్, తల్లి సత్యవతి అన్న సమారాధనకు సహకరించారు. తనకు SMVM పాలిటెక్నిక్ సివిల్ బ్యాచ్ 2000-2003 విద్యార్థులు దసరా నవరాత్రుల సందర్భంగా అన్న సమారాధన సహకారం అందించారు. కొట్టు తాతారావు పుట్టినరోజు సందర్భంగా అన్న సమారాధనకు సహకారం అందించారు. ప్రతి శనివారం కూడా నవరత్నాల టీం వారిచే అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం అన్న సమారాధన కార్యక్రమం 376వ వారానికి చేరుకుంది. ముందుగా తాడేపల్లిగూడెం ప్రజలకు, పుర ప్రజలకి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 376 వారాలు నిర్విఘ్నంగా చక్కగా అన్న సమారాధన జరుగుతున్నందుకు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ భోజనం చేసిన ప్రతి ఒక్కరూ కూడా అన్నదాత సుఖీభావ అంటూ ఇచ్చే దీవెనలు వారి కుటుంబానికి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పెదనాన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అన్నదానం పురవహించడం జరిగింది. మా పెదనాన్నగారు బుజ్జాయి గారు అన్నమాట. ఈరోజు మా వారి పుట్టినరోజు అయిన వెంకటరత్నం గారు అలియాస్ బుజ్జి గారు ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఆయన తరపున అన్నదానం నిర్వహిస్తున్నాం. ఇక్కడ అందరికీ ఆయన దీవెనలు అందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.